అందరికి నమస్కారం. ఈరోజు మన ఏరియాలో నేను ఆర్గానిక్ మామిడి చెట్టు అయితే ఇది పోతమట్టిలనే ఒక గింజ పడ్డది. దాని పెద్ద మొలిచింది, పెద్ద అయింది, నిరుడు వెళ్ళింది. నిరుడు ఫస్ట్ వెళ్ళినాయి. ఫస్ట్ వెళ్తే పచ్చడికాయలు అయినా పచ్చడికాయల కాయ అని ఒక 12 వేసిన. పచ్చడికాయలే పుల్లగా ఉన్నాయి, మంచిగా ఉంది పచ్చడి కూడా. ఈ ఏడు మళ్ళీ పచ్చడి పెడదామని ఇప్పుడు 4వ నెల 29 తారీఖు. ఇప్పుడు ఈ కత్తెరలు అందరికీ మామిడికాయ పచ్చళ్ళు పెట్టేదేను. ఇంకా 4 రోజులు అయితే మళ్ళీ పాకానికి వస్తుంది కాయ. ఇగో ఇట్లా నేను మందు లేకుండా పండించిన. మనకి వెళ్ళిన కాడికైనా మన ఒక 50-40 వెళ్తాయేమో. ఇప్పుడు ఈ కాయలన్నీ తెంపుకుందాం. కాయలన్నీ వాటిలో కాసిన కాడికైనా గుతలకు వచ్చినాయి. ఒక 50 కాయలు వెళ్తాయో, మరి ఎన్ని వెళ్తాయో. ఇద్దరం పెడుతున్నాం పచ్చడికాయలేను. ఇప్పుడైతే మనం ఒక 15 కల్లా తెంపినాము. ఇట్లా మీకు అందరికీ మంచిగా అనిపించాలని మేమైతే ఇట్లా కాడలకే తెంపినాము. ఇగో ఎంతలా వచ్చింది చూడు కాయ. ఇవి కూడా అందుతలేవు, కొన్ని అందిన కాడికి తెంపుకుంటాము. చాలా తక్కువగా పైకి ఇప్పుడు ఆ పైకి ఎక్కి కొమ్మలు ఉన్నాయి అనుకుంటుండు. చెట్టు కొమ్మలు సన్నగా ఉన్నాయని ఇరుగుతాయని భయపడుతుండు. కానీ అవి ఏమి ఇరిగాయని చెప్తున్నా. ఇంకా పైన ఆడొకటి ఉన్నాయి, ఎక్కువ ఏం లేవు. ఇంకా ఇక్కడనే ఇంకా కింది కాయే ఉన్నాయి. మనం కొన్నే తెంపుకుందాం. ఇలా కాడలకే తెంపినాము. మామిడికాయలు పచ్చడికాయలు మందులేని కాయ, మందులు వేసి పండించినాయి. ఎందుకంటే కొన్ని రోజులు కాగానే పచ్చడి మెత్తబడుతుంది, బుడుగు అవుతుంటుంది. ఇంత మందు లేదు. ఇంత నేను వేప పొల్లు పోసి చుట్టూ గాజు తీసి అందులో వేప పొల్లు పోసి మీద ఇంకా మట్టి పోస్తే ఇక అందులో మంచిగా మట్టి జవ్వయింది చెట్టుకు. ఇవి మన మామిడి చెట్టుకి వెళ్ళి మామిడికాయలు అయితే ఇవి కాడలకే తెంపినాము. మంచిగా వచ్చినాయి. ఈరోజు మన ఏరియాలో మామిడికాయలు ఎంత మంచి మామిడికాయలు. వరి చేనులనైనా పత్తి చేనులనైనా మందుకు అవుతాయి, కానీ మందుకు మంచిగా చెట్లు అవుతాయి. కానీ ఈడనైతే నేను ఒక ఎరువు వేసిన. ఇంత ఏపాకు తీసుకుపోయి గుంతలు వేసి మీదంగా మట్టి పోస్తే ఎంత బరిగా అయినాయి చూడు. 2 ఏళ్ళ కాయబట్టి చెట్టు. ఇది ఒక 6 సంవత్సరాల చెట్టు. ఇంకా 2, 3, 4 ఈ కాయలు తెప్పిన కాయలని సంచి తీసుకున్నాము. మనమందమే ఇంకా వాళ్ళకి ఇంకా ఉన్నాయి ఈ కాయలు. ఇప్పుడైతే మనమందమే తెంపుకున్నాము. పచ్చడికాయలు ఇవి, పండకాయలు కాదు. నీడేమో తెలియక భయపడ్డాము. పచ్చడి ఖరాబ్ అయిద్దా, ఇది ఏ కాయలు అయింది తెలియదని అనుకున్నాము. ఇక నీరుడు తెలిసింది కాబట్టి నేను ఇప్పుడు ఈ కాయలు తెంపుకుపోయి ఏ భయం లేకుంటే ఈ కాయలు తెంపుకుపోయి పచ్చడి పెడదామని. ఎందుకంటే ఫస్ట్ చెట్టు ఏ చెట్టు అనేది తెలియదు, అందు గురించి చెప్తున్నాం భయం అని. ఇప్పుడు మనం తెచ్చిన కాయలని కడుక్కుందాం. తేడాగా ఉన్నాయి. చెట్టు మీద నుంచి తెంపి మనం ఆ మాత్రం తీసుకొని వచ్చినాం. ఇంత దెబ్బ తలగకుండా నీట్గా ఉన్నాయి చూడండి. నేను కడగకుండా ఏం లేదు, కానీ జర కడిగితే బాగుంటుంది. వాళ్ళు మార్కెట్కి వచ్చిన కాయలు అయితేనేమో
సంచిలేయ, సంచి నుంచి బండ్లేయ, బండ్ల నుంచి కింద పోయా, కింద నుంచి మళ్ళీ తీసుకొచ్చి 4 తావల మారాలి. ఇవి నేను ఆడ తెంపినా ఇక్కడ తీసుకొచ్చిన అంతే. నీట్గా కాయ గట్టిగా ఉన్నకాడికైనా గట్టిగా ఉన్నాయి కాయలు, ఫుల్లాగా ఉంటాయి. ఇప్పుడు కడగడం కూడా అయిపోయినాయి. ఇప్పుడు 2 కాయలు దూడ్చి మీకు కొట్టి చూపిస్తా. ఈ కాయలు నువ్వు అక్కడి నుంచి తెచ్చినవి అయితేనేమో ఆరిపోతాయి, జర నానాలే, నాణ్యాక మళ్ళీ కడిగి ఆరినాక కొడదామంటారు. కానీ నేను ఇప్పుడే 10 నిమిషాలు కూడా కాలే, చెట్టు మీద నుంచి తెచ్చి ఎమ్మడే కడిగి తూడ్చాలి. తూడ్చి ప్యాన్ వేసి కొట్టాలి. ఇప్పుడు కొద్దిగా బట్ట పెట్టి తూడ్చుదాము. ఆరినాయి మంచిగా, కానీ తూడ్చి కొన్ని కాయలు కొట్టి చూపిస్తా. చూడు నీట్గా ఎంత మంచిగా వస్తుంది. బొష కత్తి మంచిగా వస్తున్నాయి. వచ్చినాయి. ఇంకో బొచ్చేమో ఇంతంత సుట్టే ఉందిగా, కండక బాగా మిగడకల్ల కాయ. ఇది ఎంత బాగుంది చూడు, ఎంత మందం చూడు. ఇది ఈ చివరకు కొట్టి మంచిగా ఉంటుంది, బాగా మంచిది. ఈ కండక ఎంత ఎంత మందం చూడు. తోలు ఏమో ఇది ఈ బొచ్చ ఏమో పలుస ఉంది. ఈ కండ ఇదంతా మిగడక బాగుంది. పీస్ అయితే ఎక్కువ ఏం లేదు, గుంపు కాయ లేదు. మీరు భయపడ కాబట్టి 12 కాయలు పెట్టినా, 12 కాయలు పెట్టి ఆ పచ్చ మంచిగా వచ్చింది, మంచిగా ఉంది. అందుకనే ఈ ఏడు కొంచెం ఎక్కువ పెట్టండి పచ్చ. ఇంత తోడు కొట్టే వస్తుంది. ఈ కండ మందం కాబట్టి ఇగో ఈ ముక్కకు ఇట్లా పీసు రావాలి. పీసు వచ్చి ఇట్లా మామూలుగా ఇంట్లో ఒక కవర్ లెక్క ఉంటుంది, చిన్న పేపర్ లెక్క, అది తీసేసుకోవాలి అంతే. ఇంకో ఇది జీడి కూడా వెళ్ళడం మంచిగా వెళ్ళింది. ఇవి ఈరోజు మనకు చెట్టుకి వెళ్ళిన మామిడికాయలు. నేను తెచ్చిన కడిగిన ఇట్లా ముక్కలు కూడా ఒకటి చూపించిన. ఇంకా మళ్ళీ ఇవి అన్ని చిన్న చిన్న ముక్కలు చేయాలి. అంటే ఈ పచ్చడి పెడదామని తెచ్చిన. ఇక అంతా ఒక ఇంత ముక్క చేయాలి. ఇంతకంటే ఇంకా నువ్వు తక్కువ చేసినావు అనుకో, ఈ మిగడంతా ఇదంతా లేచి వస్తుంది. ఇంత ఉండాలి, ఈ సైజులు ఉండాలి. ఈ సైజులో కొట్టి మనం పచ్చడి పెట్టుకోవాలి. ఇంకా ఇవే ఇంతవరకే మనకు మన ఏరియాలో వచ్చేటివి. మీకు ఒకవేళ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఇదైతే ఆర్గానిక్ చెట్టు, అంటే ఆర్గానిక్ చెట్టే. ఒక ఏప పళ్ళు పోసిన, గుంత తీసి దాని విధంగా మట్టి పోసిన. ఇది 2వసారి చెప్పబట్టి ఇంత కొద్దిగా ఎరువు పోసిన. మీకు చూపించలే కానీ ఎరువు పోసిన. ఇప్పుడు ఏప పళ్ళు అయితే ఆడ నీళ్ళు పెడుతున్నాగా, ఆ నీళ్ళు పెట్టి అంతా చీకిపోయింది. అట్లా బలం అయ్యి దానికి ఏం మందు లేకుండా అంత మంచి పంట నేను ఎల్లదీసిన. మీకు ఒకవేళ నచ్చింది అనుకో, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. బాయ్. ఇంతే ఉంటా మరి, ఇక పోతున్నా మరి నేను మళ్ళీ. బాయ్.